శ్రీలంకపై టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఈ రోజు నుంచి ఆతిథ్య జట్టుతో వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య కొలంబో వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 2:30 తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా ఆతిథ్య శ్రీలంక జట్టుకు చరిత్ అసలంక నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఎలా ఆడతారో చూస్తానంటూ వరుణుడు కాసు కూర్చున్నాడు. గత ఏడాది భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో కనిపించిన భారత ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత వన్డేల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు ఈ జోడిపైనే ఉండనున్నాయి. ఏడాది తర్వాత వన్డేల్లో ఆడుతున్న రోకో జోడి ఎలా ఆడతారో ఏంటోనన్న సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే ఈ తొలి సమరానికి తాను అడ్డుపడతానంటూ వరుణుడు అక్కడే తిష్ట వేశాడు. వెదర్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు శుక్రవారం కొలంబోలోని స్టేడియం పరిసరాల్లో వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నగరంలో వాతావరణం మేఘామృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయని పేర్కొంది. ఇక ప్రేమదాస్ స్టేడియంలోని పిచ్చి బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ వర్షం పడి తేమ ఉంటే మంచి స్వింగ్ లభిస్తుంది. ఆట జరిగే కొద్దీ పిచ్చి పాతది కావడంతో పరుగులు నెమ్మదిస్తాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు. అయితే ఈ మ్యాచ్ కి వర్ష సూచన ఉండడంతో పరిస్థితి ఎలా మారనుందో తెలియాల్సి ఉంది.